ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిస్ అమ్మా, ఈ సీన్ ఎక్కడో చూసినట్టుంది. ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా బట్టలు ఇలానే కదా సర్దుకుంటారు. ముందు లోపలికెళ్ళి ఆ అమ్మాయికి ఇండైరెక్ట్ గా మా ఆయనకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పు. అబ్బా నేను అడగను. వెళ్ళరా తోడు. నేను వెళ్ళనంటున్నానా? నేను వెళ్ళమంటున్నానా? వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. అయితే ఓకే, నేనే వెళ్తా. అయ్యో అమ్మా, బట్టలు సర్దుతున్నావా అనామిక? సర్దుకోమ్మా, సర్దుకో. బాబా ఏమైనా సాయం కావాలేమో అడుగుదామని వచ్చా, అంతే. ఏం అవసరం లేదండి, థ్యాంక్స్. చెప్పు. నువ్వు వచ్చి చెప్పు. గారు కూడా ఇంతకు ముందు ఈ గదిలోనే ఉండేవారు కదా? అవునవును. ఆ తర్వాత సార్ ఆవిడ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? అంత మంచి ఆయన పెళ్లి చేసుకున్నారనంటే ఈ రూమ్ చాలా లక్కీ అన్నమాట. హాయ్ నమిక. ఓ రాథోడ్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఈ రూమ్ లక్కీ అంట, చూసుకోండి. మీకేం కావాలన్నా నన్ను అడగండి. సరే మిస్సమ్మ గారు, పిల్లలకి టైం అయింది కదా? పిల్లలు చెప్పారు. ఓ అయితే మీరు ఆ టైమింగ్ ఫాలో అయిపోండి. ఓకే మిస్సమ్మ గారు. కానీ పొద్దున్నే ఆ టైంకి లేవడం ఓకేనా? ఆ టైంకి లేస్తే పిల్లల డే కంగారుగా స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం టైం మార్చొచ్చా? పిల్లలు 5:30కి లేవడం గురించి అనుకుంటా. బాగా ఎర్లీగా లేస్తున్నారు కదా. నాకు కూడా పిల్లల్ని అంత ఎర్లీ మార్నింగ్ నిద్ర లేపడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇది ఆయన రూల్. ఏంటి 7:30 ఎర్లీ మార్నింగా? మరి 5:30ని వీళ్ళ భాషలో ఏమంటారు? పిల్లలు డైలీ 1 అవర్ స్టడీ చాలన్నారు కదా, పోనీ పెంచొచ్చేమో అడుగుదాం. పోనీ పిల్లలకి స్టడీ అవర్స్ ఏమైనా కొంచెం పెంచుదామా? ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ప్రిపరేషన్ రివిజన్స్ చేసుకుంటారు. ఆల్రెడీ ఎగ్జామ్స్ అసైన్మెంట్స్ అని ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. స్టడీ అవర్స్ లో వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉండనివ్వమని నేనే చెప్దాం అనుకున్నాను. అవేం అక్కర్లేదు, మీరు బ్లైండ్ గా వాళ్ళ టైం టేబుల్ ని ఫాలో అయిపోండి. చెప్తాను, అంతేనా? అంతే. ఓకే. ఒక్క నిమిషం, నాకెందుకు ఆవిడ నువ్వు నాన్ సింక్ లో మాట్లాడుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఒక్కసారి క్లారిటీగా మాట్లాడుకోండి. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? పిల్లల్ని రోజు పొద్దునే వస్తున్నానండి. ఆవిడికి ఫుల్ క్లారిటీ ఉంది, నువ్వు కొత్తగా కన్ఫ్యూజ్ చేయాల్సిన పని లేదు. పద పద పద. మిస్సమ్మ గారు, సార్ కూడా ఎందుకు మిమ్మల్ని మిస్సమ్మ అని అంటున్నారు? అంటే ఇంట్లో అందరం కూడా అలాగే పిలుస్తాం కాబట్టి. ఇంట్లో అందరికి మిస్సమ్మ అయినా సార్కి వైఫ్ కదా. అంటే యూజువల్గా హస్బెండ్ అండ్ వైఫ్ ఒకరినొకరు నిక్ నేమ్స్ తో ముద్దుగా పిలుచుకుంటారు కదా. అలా సార్ ఎందుకు మిమ్మల్ని పిలవలేదా అని
డౌట్ వచ్చింది. డౌట్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మీ మధ్య ఉన్న గ్యాప్ని ఆవిడ ఫీల్ చేయొచ్చు అన్న క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మినిమం 3 అడుగుల దూరంలో నిలబడి రాతోడు. ఆయన నన్ను కూడా క్యూట్ గా ముద్దుగా చాలా పేర్లతో పిలుస్తారు. లూస్. ఓకే, క్యారీ ఆన్. పోదో. రాతోడు. అనామిక చెప్పింది కూడా కరెక్టే. ఆయన కూడా నన్ను అందరిలో మిస్ అమ్మ అనడం ఏంటి? ఇప్పుడే ఆ పిలుపులో మార్పు తెప్పిస్తా. మా మధ్య ఉన్న ప్రేమని అనామికకి తెలియజేస్తా. చూస్తుండు. కోరి కష్టాలు కొని తెచ్చుకొని కన్నీళ్ళు పెట్టుకోవటం అంటే ఇదేనేమో. మిస్సమ్మా, నా బుక్ ఎక్కడ పెట్టావు? థ్యాంక్స్ మిస్సమ్మా. ఏమైనా చెప్పాలా? చెప్పాలి, అడగాలి, అరవాలి, సమాధానం కావాలి, మార్పు జరగాలి. ముందు నువ్వు గాలి తీసుకుని మాట్లాడతావా? మీరందరిలాగా నన్ను మిస్ అమ్మ అని పిలవడం నాకు ఇష్టం లేదు. నాకు కూడా నచ్చడం లేదు. అది నీకు అసలు సూట్ అవ్వటం లేదు కూడా. అవునా? అయితే మరి నాకు సూట్ అయ్యే పేరేంటో మీరే చెప్పండి. చెప్పడం ఎందుకు? అటు తిరుగు, పిలుస్తాను. ఓకే. ఎలూస్, 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 ఎలూస్. ఏంటి, నచ్చలేదా? పోనీ మెంటల్? ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. మిమ్మల్ని మిమ్మల్ని నేను కొట్టలేనే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.